హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డు వేలం పాటను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. తాజాగా మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డ్ బ్రేక్ చేసింది. హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాటలో 51,77,777 రూపాయల ధర పలికింది. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత గణేష్ లడ్డును కైవసం చేసుకున్నారు. ఇక గత ఏడాది కూడా మై హోమ్ భుజాలో లడ్డు 29 లక్షలు పలికింది. రైట్ లాస్ట్ టైం ఆప్షన్లో 29 lakhsకి ఆయన గెలుచుకోవడం కూడా జరిగింది. మరి మరొకసారి ఈసారి కూడా ఈ లడ్డూని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది ఏంటన్నది వివరాలు తెలుసుకుందాం. సో ఎలా అనిపిస్తుంది కూడా మళ్ళీ మీకే లడ్డు అనేది వరించడం అనేది ఇది నిజంగా దేవుడి అనుగ్రహం అనుకోవచ్చు. అవునమ్మా, బిగ్ టీవీ ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు అండి. ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాము. దేవుడి దయ మా మీద చాలా కురిపించినందుకు, వర్షం కురిపించినట్లు ఆశీర్వాదం దేవుడు మా మీద కురిపించినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఈ లడ్డు మాకు దొరకడం దేవుడు మా యందు చూపించిన దయగా భావిస్తున్నామండి. అండ్ వచ్చేటప్పుడు అనుకున్నారా ఈసారి కూడా నేనే తీసుకెళ్తాను అని చెప్పి ఏమైనా? అనుకున్నాము, వచ్చేటప్పుడు కాదు, నిన్న ఒకసారి అనుకున్నాము తీసుకుందామా లేదా అన్న చిన్న ఆలోచన ఉండేది. కాకపోతే ఆ సందర్భం మీద ఆ ధైర్యాన్ని బట్టి దీన్ని తీసుకుందాంలేండి అని చూసాము. ఇక్కడ మనీ ఓరియంటెడ్గా ఏం చూడలేదమ్మా, ధైర్యంతో ముందుకెళ్దాము అన్న సందేశంతోనే ధైర్యంతో దీన్ని ముందుకు దేవుని ఆశీర్వాదం గెలుచుకుందామన్న ఉద్దేశంతోనే దీన్ని ముందుకెళ్ళి తీసుకోవడం జరిగింది. అమౌంట్ పెరుగుతున్నప్పటి నుంచి మీకు ఎలా ఉందో కానీ చూస్తున్న మాకైతే చాలా అమ్మో ఎలా ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో అని చెప్పి ఆ పాయింట్ మనం చూస్తుంటే మీరు అమౌంట్ పెంచుకుంటూ వెళ్తే సో మీకు ఎలా అనిపించింది అసలు ఆయన చెప్పుకుంటూ పోతుంటే? నా హార్ట్ బీట్ ఇప్పటికీ కొట్టుకుంటుంది మేడం, నిజం చెప్పాలంటే. సో ఎందుకంటే మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ కదా, మీకు కూడా చెప్పుకుంటారు అసలు. సో ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ తీసుకొని వెంటనే అమౌంట్ పెంచడం కావచ్చు. సో సాధారణంగా అంటూ ఉంటారు కదా వైఫ్లు, అబ్బా కొంచెమైనా అడగొచ్చు కదా, చెప్పొచ్చు కదా, ఏంటి నా ఇలా పెంచుకుంటూ పోతున్నారు అని చెప్పి. అలాంటిది ఏం లేదండి, తనతో పాటు నేను ఏకీభవిస్తాను. అంతే అండి. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు? ప్రసాదాన్ని మా అందరికీ పంచిపెడతారా? మరి కంపల్సరీగా పంచిపెడతామండి. ఈ రేపటి నుంచి రేపు ఫ్రైడే కదా, ఎల్లుండి నుంచి మేము పంచిపెడతామండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం 29 lakhs ఇంక ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేరు అనుకుంటున్న టైంలో ఇవాళ ఊహించిన విధంగా 51 lakhs పైగా వెళ్ళడం అన్నది ఫస్ట్ టైం మై హోమ్ భుజాలోని. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది డెఫినెట్లీ నాట్ ఏ సర్ప్రైజ్. 50 డెఫినెట్గా అది అంతవరకు వెళ్తుందన్న నమ్మకం అయితే మాకు ఉండింది అక్కడ. ఎందుకంటే ఆ ఉత్సాహం, ఆ వైబ్ లాస్ట్ 9 days కొన్ని వేల మంది రెసిడెంట్స్ ప్రతిరోజు పిల్లలతోటి ఫ్యామిలీతోటి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటుందని ఉత్సాహం చూసినప్పుడే మాకు ఆ వైబ్ క్రియేట్ అయింది, బాగా వస్తుందని చెప్పని. సో దో వై వెరీ హ్యాపీ, నాట్ ఏ బిగ్ సర్ప్రైజ్, ఎక్స్పెక్టెడ్. నిజంగా చెప్పాలంటే అక్కడ ఆపాల్సి వచ్చింది, ఇంకా ముందుకెళ్తే మరీ మంచిది కాదు అన్న ఒక ఉద్దేశంతో 51లో ఇప్పుడు 51 అయితే నెక్స్ట్ టైం 60కి వెళ్ళాలి, తర్వాత 70కి వెళ్ళాలి. సో అందుకని ఆ ఉద్దేశంతో. బట్ బిగ్ థ్యాంక్స్ టు గణేష్ గారు, వెరీ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్, మా భుజాలో ఉంటారు. సో యూ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నేను పాడతాను ఎంతైనా సరే అని చెప్పని. సో ఆయనకి మంచి జరగాలి, అష్టైశ్వర్యాలు, ఆయుర్వేదాలు. నెక్స్ట్ టైం చెప్తున్నాను, మేబీ లేడీసే విన్ అవుతారు నెక్స్ట్ టైం. సో ఆవిడ 45 lakhs వరకు ఆవిడ రావటం చాలా సంతోషం. సో ఆ ఉత్సాహం మేము కోరుకున్నది. సో నెక్స్ట్ టైం ఐఎమ్ షూర్ వన్ ఆఫ్ ది లేడీ రెసిడెంట్స్ ఆర్ గోయింగ్ టు విన్. ఓకే. అండ్ ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇంకా మై హోమ్ భుజాలోని అసలు మామూలుగా లేదు ఆప్షన్. అండ్ మామూలు ఆ అమౌంట్ కూడా అసలు తలుచుకోవడానికి